దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమే మీ యొక్క గృహంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా ప్రవేశించున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. కుటుంబము, మీరు, పిల్లలు బాగున్నారా? ప్రతిరోజు ఉదయమే లేచి ప్రభు పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థిస్తున్నారా? తప్పక మీరు ప్రార్థించవలసి ఉంది. దేవుని వాక్యాన్ని మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా తప్పక మీరు చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఎంతగానో దీవించబడతాం. మనం ఆయన పాదాల చెంత ప్రార్థించినప్పుడు దేవుని శక్తిని మనం పొందగలం. కనుక ప్రేమైన సహోదరి, సహోదరుడా, మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతిరోజు మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? తప్పక ప్రార్థించాలి. భార్య భర్త కొరకు ప్రార్థించాలి. భర్త భార్య కొరకు ప్రార్థించాలి. ఇద్దరు కలిసి మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని పాదాల చెంత మీ కుటుంబాన్ని పెట్టి ఆశీర్వదించమని ప్రభువును వేడుకోవాలి. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రియమైన సహోదరి, ఎంత మంచి ప్రార్థన! మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారా? నిత్యము దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీరు ప్రార్థిస్తున్నారా? తప్పక అలాగూ చేయవలసింది. రాబోయే దినాల్లో మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, దీవెనకరంగా ఉండబోతుంది. ప్రభువు మీ కుటుంబాన్ని దీవించి అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. మీకు సమృద్ధి దీవెనలు అనుగ్రహిస్తున్నాడు. తప్పక ప్రార్థించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.